ఎస్ఎస్ఎంఈ 29 ఫస్ట్ సింగిల్ రివ్యూ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఫస్ట్ సింగిల్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఫస్ట్ సింగిల్ వచ్చిందా అంటే అది కూడా పూర్తిగా రాలేదు. మనకు పరిచయం చేస్తున్న విధంగా అరే ఈ విధంగా ఉంటుంది అంటూ ఆ 2-3 లైన్లలోనే సినిమా మొత్తాన్ని గురించి మనకు వివరించారు. సో మరి దీనికి లిరిక్స్ రాయడానికి చైతన్య ప్రసాద్ గారిని ఎంచుకున్నారు అండ్ శృతి హాసన్ గారు ఈ సాంగ్ని పాడారు. దాంతోపాటు ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. సో మరి కీరవాణి గారి సాంగ్స్ ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన ఏ సాంగ్ చేసినా అది మాస్ సాంగా, క్లాస్ సాంగా, ఎమోషనల్ సాంగా ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి ఎమోషన్తో ఆ సాంగ్ని చేసినా కూడా ఆ ఒక జాన్రో ఉన్నటువంటి పబ్లిక్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో అలాంటి సాంగ్స్ని మనం ఎన్నో కూడా విన్నాం. కీరవాణి గారి ఒక మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి సాంగ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు కూడా మరి రాజమౌళి గారికి ఆయన ఏ సినిమా చేసినా కూడా రాజమౌళి గారు ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారే ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది. ఆయన ఆలోచనలకి తగ్గట్టుగా కీరవాణి గారు ఏ విధంగా మ్యూజిక్ చేస్తారు, రాజమౌళి గారు ఏ విధంగా చెప్తారు, సో ఆయన చెప్పిన దానికి పర్ఫెక్ట్గా ఇస్తాడా లేదా అనే దానికి వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కానీ ఆ ఒక బాండింగ్ కానీ ఉంది కాబట్టి చాలా అద్భుతంగా సక్సెస్ అవుతూ ఉంటాయి వీళ్ళ సాంగ్స్. సో మరి ఇందులో ఉన్నటువంటి ఆ లిరిక్స్ వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. గ్లోబ్ ట్రాటర్ అనే ఒక వర్కింగ్ టైటిల్తో ప్రజెంట్ అయితే ఈ సినిమాని ఇంకా తెరకెక్కిస్తూనే ఉన్నారు. మరి నిజంగానే గ్లోబ్ ట్రాటరే పెడతారా, లేకపోతే ఇంకొక వైపు ఏమో అంటే సంచారకుడు అని చెప్పేసి అంటున్నారు, ఇంకో వైపు ఏమో రుద్ర అంటున్నారు, ఇంకో వైపు ఏమో మనము రీసెంట్గా విన్న వారణాసి అని చెప్పేసి. సో ఇవన్నీ పేర్లలో కూడా ఏ పేరు పెడితే ఏ టైటిల్ పెడితే అందరికీ అనువుగా ఉంటుందంటే ఎక్కువ మంది కోరుకునేది వారణాసి అని చెప్పేసి. బట్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే రాజమౌళి గారు మాత్రం ఎక్కడ చూసినా కూడా ఈ గ్లోబ్ ట్రాటర్ అనే ఒక విషయాన్ని మాత్రమే ఆయన బయటికి చెప్తా ఉన్నారు. మరి అదే ఫైనల్ చేస్తారా ఏంటి కూడా మనకైతే అంత ఐడియా లేదు. బట్ ఈ మంత్ 15న భారీ ఈవెంట్ అయితే ఉంటుంది. మరి దాంట్లో ఏమైనా దీని గురించి మనం ఖచ్చితంగా ఆ రోజు ఆ ఫస్ట్ సింగిల్తో పాటు ఈ యొక్క టైటిల్ విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి రాజమౌళి గారు ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఎంతో పకడ్బందీగా ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది డైరెక్టర్లు వాళ్ళు ఏ సినిమా చేసినా కూడా అప్పుడప్పుడు కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, జనాల్లో ఏదో ఒక విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. కానీ రాజమౌళి గారు అట్లా కాదు. జనాల్లో అలాంటి ఇంట్రెస్ట్ తీసుకురాకపోయినా వాళ్ళు ఎదురు చూడడం మాత్రం పక్కా ఎదురు చూస్తూ ఉంటారు రాజమౌళి గారి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇస్తాడు ఏంటి అని చెప్పేసి. సో ఆయన మాత్రం ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా ఏ టైంకి వదలాలి అప్డేట్ ఆ టైంకే, అది కూడా ఎక్కువగా అప్డేట్లు కాకుండా ఒక 2-3 నెలలకి, ఒక 5-6 నెలలకి ఒక్క అప్డేటు ఈ విధంగా ఇచ్చి ఆ ఒక్క అప్డేట్తోని అందరు బుర్ర మొత్తాన్ని కూడా పాడు చేస్తాడు. ఆ లెవెల్లో ఉంటుంది అప్డేట్ కూడా. సో ఖచ్చితంగా ఈ సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ ఇక్కడ శృతి హాసన్ గారి వాయిస్ కూడా ఈ సాంగ్కి ఒక ప్లస్ పాయింట్. అంటే డిఫరెంట్ ఒక ఫ్రెష్ ఫ్లేవర్ అనేది మనకు కనిపిస్తుంది. సో మరి దాంతోపాటు మనకు తెలుసు కీరవాణి గారి మ్యూజిక్, చైతన్య ప్రసాద్ గారి లిరిక్స్ సో అద్భుతంగా అయితే ఉన్నాయని చెప్పేసి మనకు ఒక మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి టోటల్గా ఈ ఫస్ట్ సింగిల్ విన్న తర్వాత ఏ విధంగా ఉంటుంది, సో మరి 15న ఎలాంటి టైటిల్ పెడతారు, సో ఆ రోజు కోసం అయితే వెయిట్ చేసి చూడాలి.